ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 145వ కీర్తన 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. 145వ కీర్తన 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, దావీదు ఈ యొక్క కీర్తన రచిస్తూ తన వ్యక్తిగత అనుభవంలో నుండి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తూ ఉంటున్నారో, ఎవరైతే ఆయన ఆరాధిస్తూ ఉంటున్నారో అటువంటి వారిని ఆయన ఎల్లవేళలా కాచి కాపాడును. దావీదు జీవితంలో ఈ యొక్క మాటలు నెరవేరినట్లుగా తన వ్యక్తిగత అనుభవాల నుండి మనం తెలుసుకోగలం. దావీదు మరి చిన్నతనం నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. మరి తన గొర్రెలను కాచుకుంటూ దేవుణ్ణి కీర్తనలతోనూ, సితారతోనూ, నాట్యముతోనూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుండేటువంటి వాడు. మరి దానిని బట్టి దేవుడు దావీదును ఇశ్రాయేలుకి రాజుగా అభిషేకించాడు. ఎంత గొప్ప ధన్యత! దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆ రీతిగా ఆశీర్వదింపబడతారు. దావీదు ఏ రీతిగా అయితే ఆశీర్వదింపబడ్డారో అదే రీతిగా మరి నీవు నేను ఆశీర్వదింపబడాలి అని అంటే ఆయన్ని ప్రేమించేటువంటి వారిగా ఉండాలి, ఆయన ఆరాధించేటువంటి వారిగా ఉండాలి, ఆయన్ని మహింపరిచేటువంటి వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉంటాడు. దావీదు జీవితంలో ఒక్క సంఘటన కాదు, అనేక సందర్భాల్లో దేవుడు దావీదును అంతకంతకు హెచ్చించాడు. అందుకే దావీదును బట్టి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. దావీదు నా హృదయానుసారుడు అని సాక్ష్యం ఇస్తుంటున్నాడు. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే దేవుని యొక్క చిత్తానుసారముగా మనం జీవించాలి. దేవుని యొక్క చిత్తానుసారముగా మన జీవితాలు ఉండాలి. ఏ రీతిగా అనగా అనునిత్యము ఆయన్ని స్తుతించేటువంటి వారిగా ఉండాలి, ఆయన్ను ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. యెహోవాను ప్రేమించేవారు నూతన బలము పొందుదురు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆయన మరి అంత మాత్రమే కాదు, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో ఆయన వారిని కాచి కాపాడుతుంది. వారి కష్టాల్లో నుండి, వారి బాధల్లో నుండి, వారి ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, ప్రతి సమస్యలో నుండి ఆయన వారిని కాపాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన్ను ప్రేమిస్తూ ఉంటారో అటువంటి వారిని ఆయన ఎల్లవేళలా కాచి కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దావీదు అనేక విషయాలను మరి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క 145వ కీర్తనలో, యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయినటువంటి వారందరినీ లేవనెత్తేటువంటి వాడుగా ఉంటున్నాడు. దావీదు జీవితంలో కృంగిపోయినటువంటి స్థితి, పడిపోయేటువంటి స్థితి, అలాంటి స్థితిలో, పడిపోయినటువంటి స్థితిలో దావీదును పైకి లేపాడు. కృంగిపోయినటువంటి స్థితిలో దావీదును మరి లేవనెత్తినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోతూ ఉంటున్నా. నూతన ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే, నూతన దీవెనలు పొందుకోవాలంటే ఆయన్ని ప్రేమించేటువంటి వారిగా, ఆయన ఆరాధించేటువంటి వారిగా, ఆయన మహింపరిచేటువంటి వారిగా నీవు నేను ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎల్లవేళలా కాచి కాపాడుతాడు. అంత మాత్రమే కాదు, ఆయన మరి మనల్ని దీవించేదానికి ఆస్కారం ఉంటుంది. ఆయన్ను ప్రేమించేటువంటి వారిని ఎల్లవేళ్ళ కాచి కాపాడేటువంటి దేవుడు మన దేవుడు. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చిన గాక. ఆమేన్.